హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత రాజకీయాల్లో ఒక నాయకుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తర్వాత తుంగలో దొక్కిన తీరు ఒక కవిత రూపంలో మీకోసం. కుక్క మొరుగుతుంది కానీ కరవదు, నేను మొరుగుతా కరుస్తా. ఎన్నికల ముందు నేను హామీలు ఇస్తా, ఎన్నికలు అయ్యాక అడిగితే తంతా. అబద్ధాలను అందంగా అల్లడం నా వంతు, అది నమ్మి మోసపోవడం మీ వంతు. నమ్మి ఓటేసేది మీరు, మిమ్మల్ని నట్టేట ముంచేది నేను. ప్రశ్నిస్తే ప్రతిపక్షాన్ని తిడతా, అసలు విషయాన్ని గోదావరిలో కలిపేస్తా. మోసం చేయడం నా వంతు, మోసపోవడం మీ వంతు. ఆఖరణ వస్తా, ఆకలితో ఉన్న మీకు బిర్యానీ ఇస్తా. తెల్లారి వస్తా, ఇక నుంచి రోజు బిర్యానీనే పెడతా అని చెప్తా. వెర్రి జనం, అలగా జనం, తిన్న బిర్యానీ తాగిన చీపు లిక్కరు, ఆ మత్తు దిగకముందే మీతో నేను మళ్ళీ ఓటేయించుకుంటా. ఇదే నా రాజకీయం, ఇదే నా చాణక్యం. విశ్వదాభిరామ, నా పేరు రేవంత్ రెడ్డిరా మామ. ప్రశ్న నాపైకి వస్తే ప్రతిపక్షంపైకి నెట్టేస్తా. ఒకే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతా, అదే నిజమని మిమ్మల్ని నమ్మిస్తా. ఇచ్చిన హామీలు ఎక్కడని అడగకు, అడిగితే తంతా కోసి కారం పెడతా. అందుకే మీకు ఎండబెట్టి ఆఖరణ బిర్యానీ పెడతా, చీపు లిక్కరు పోస్తా. చూడండి ఆఖరి 6 నెలల్లో నా మాటల గారడి, అంకెల గారడి. ఇది నేను రేవంత్ రెడ్డిని తిట్టలేక నేను రాసుకున్న ఒక పొయెటిక్ వేలో రాసిన ఒక వ్యంగ్యమైన ఈ వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయో మీరు ఒకవేళ నచ్చితే మీరు కామెంట్ చేయండి. నా పేజీని ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో చేస్తూ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రీసెంట్ డేస్లో ఇన్స్టాగ్రామ్ మీద రెస్ట్రిక్షన్స్ వస్తాయి, టిక్ టాక్ లాగా ఇది కూడా పోతుందని చెప్తున్నారు. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోయినా మనం యూట్యూబ్లో అందుబాటులో ఉంటాం. దయచేసి యూట్యూబ్లో అంజీ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.